గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని సంవత్సరాలుగా గత 2 దశాబ్దాలుగా ప్రత్యేకించి ఐటీ తర్వాత ఆయన ఫోకస్ చేస్తుంది గ్రీన్ ఎనర్జీ మీద. గత 5 సంవత్సరాలు ఎటువంటి విధ్వంసకర పాలన జరిగింది, రాష్ట్రానికి ఆర్థికంగా ఎటువంటి నష్టం జరిగింది. మళ్ళీ ఈ అభివృద్ధి పట్టాల మీదకి రాష్ట్రాన్ని తీసుకెళ్లాలంటే ఒక అభివృద్ధి ప్రదాతగా ఉంటున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అభివృద్ధిని కాంక్షించే పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమవుతుంది. వాళ్ళు ఈరోజు చైర్మన్, అడిషనల్ ఈవో, ఎస్పీ అని నువ్వే చెప్తున్నావు కదా, మరి ఎందుకు వాళ్ళ తోల తీయట్లేదు, వాళ్ళ అంత చూడట్లేదు, వాళ్ళ తాట తీయట్లేదు? కుటుంబీకులు అందులో ఉన్నారు. వాళ్లను గురించి మీకున్నటువంటి అత్యంత నీచమైన అభిప్రాయం, వాళ్ళు డబ్బులు తీసుకుని చంద్రబాబును తిట్టినారు, ఇది మీ ఆరోపణ. ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా? ఎప్పుడు భయపడలా, ఎక్కడ భయపడలా, ఏ క్షణం కూడా. ఏంది ముఖ్యమంత్రులు ఏంది ఇంత భయపడుతున్నారు? విశాఖపట్నం సభలో నేను చూశాను. ఏం ప్రధానమంత్రి అంటే ఆయనకేమి 4 కళ్ళు లేవు. ఎవడో క్షమాపణ చెప్పమంటే నేను చెప్పాలా? ఒకవేళ నేను క్షమాపణ చెప్తే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? అసలు ఇదేం మాటలు నాకు అర్థం కావట్లా. అంటే ప్రాణానికి మీరు ఇచ్చే విలువ ఏంటనేది ఇక్కడ కనబడతా ఉంది. ప్రభుత్వం ఇంకొక సంవత్సరంలో పూర్తవలసినటువంటి ప్రాజెక్టుని 2% పురోగతి పేపర్ల మీద అయితే చూపించారు, కానీ వాస్తవంగా చూస్తే 20-30% వెనక్కి ప్రాజెక్టుని నెట్టేసినటువంటి దుస్థితి. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, అమిత్ షా గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన క్యాంపెయిన్ జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అన్న క్యాంపెయిన్. అనుకోవడానికి లేదు, వాళ్ళకి ఉన్న అభిప్రాయమే అది. అంబేద్కర్ గారి గురించి కానీ లేదా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పైన కానీ వారికి ఈనాడు కూడా విశ్వాసం, గౌరవం ఉంది. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మీ ముఖ్యమంత్రి ఎట్లాగూ ఇదే పని చేస్తాడు, ఆయన ప్రోత్సహిస్తాడు. మీకు ఏమైనా కొంచెం ఇంకా ఇంగిత జ్ఞానం మిగిలి ఉంటే మీకు మీ కార్యకర్తల్ని కంట్రోల్ చేసుకోండి, గుండాల్ని మీ పార్టీ నుంచి లేకుండా చేసుకోండి. అతను బోర్ మీదనో ఇంకా దేని మీద ఆధారపడి అరెకరమో ఎకరమో చేసుకుంటే మీరు అంతకే ఇస్తారా రైతు బంధు, రైతు భరోసా? నీళ్ళు ఇవ్వకపోవడం మీ పొరపాట, రైతు పొరపాట? వాళ్ళతో విద్యుత్ చట్టంలో కేసులు పెట్టుడు బంద్ చేయాలి. నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికైనా బంధు పెట్టకపోతే మేము బదాల ధర్నాలైనా రాస్తారోకలు చేస్తాం. ఎక్కడ కూడా ఎవరిని అవమానపరిచే ప్రయత్నం చేయలేదు. కానీ ఈ రకంగా నేను మాట్లాడలేనా? నా దగ్గర ఉన్నది సమాచారం. నువ్వు ఈయన్నే ఉన్నావు, నేను ఎక్కడో ఉన్నా, నా దగ్గర ఉన్నటువంటి సమాచారం ఎంత గొప్పగా ఉంటుందో నీకు ఇంకా తెలియదు. ये इतने फिसले हैं कि हर रोज एक वादा। आज उन्होंने भाजपा का मुख्यमंत्री घोषित कर दिया। बोलिए भाइयों बहनों, केजरीवाल जी भाजपा का मुख्यमंत्री घोषित कर सकते हैं क्या? बांग्लादेशी घुसपैठियों को फर्जी आधार कार्ड बनाकर मतदाता बनाने का जो अभियान और षड्यंत्र चल रहा था, उसमें आम आदमी पार्टी के 2 विधायकों के हस्ताक्षर और मुहर के फॉर्म उपलब्ध हुए।